నీకు మనసులో చాలా బాధ ఉందా? నీ శక్తి జీవితాన్ని మార్చే ఒక కథ, నీ యొక్క పెయిన్ని మార్చే ఒక చిన్న విషయం తెలుసుకుందాం. మన జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇంత బాధన ఎందుకు నాకు మాత్రమే వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైనా బాధపడ్డారా? ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు నా బాధ. మనసులో నిశ్శబ్దంగా మోసే బాధ నేను మాత్రమే భరిస్తున్నాను అని అనుకుంటున్నాం. అదే నీ జీవితాన్ని మార్చే శక్తి అవుతుందంటే, ఒక అబ్బాయి చాలా కాలాలతో చాలా కలలతో విజయించేవాడు, కానీ ఒక్కొక్కటిగా అన్నిటినీ కోల్పోతున్నారు. గేమ్స్లో ఫెయిల్ అయ్యాడు, స్నేహితులని దూరం చేసుకున్నారు, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి, కించపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు, ఎవరితో చెప్పుకోవాలనో కూడా తెలియనటువంటి బాధ. అతను నిశ్శబ్దంగా తనలో కృంగిపోయాడు. కానీ ఒకరోజు అతను అద్దంలో తాను చూసుకున్నాడు. అప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నాడు, ఇలా ఎప్పటికీ ఉండాలనా? ఆ క్షణమే అతని జీవితంలో కొత్త మార్పు మొదలైంది. బాధను తలుచుకుంటూ ఏడవడం ఆపి అదే బాధను శక్తిగా మార్చుకున్నాడు. రోజు కష్టపడ్డాడు. తనను తాను మెరుగుపంచుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో తనకు మాత్రమే తెలుసు. బాధ తగ్గలేదు, కానీ అతను బలంగా మారాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని విజయాన్ని సాధించాడు. అప్పుడు అతను గ్రహించాడు, ఒక్క బాధే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని. గుర్తుంచుకోండి, బాధ అనేది శాపం కాదు, అది ఒక అవకాశం. నీ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం. బాధ నుంచి పారిపోకు, దాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే నీ పెద్ద విజయానికి నీ లోతైన బాధే కారణమవుతుంది. కాబట్టి అందరికీ బాధలు ఉంటాయి. ఆ బాధని నువ్వు ఏ విధంగా తీసుకెళ్తావు అన్నది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.